అందరికీ నమస్కారం. గోవును లక్ష్మీదేవి స్వరూపం అంటారు. అలాంటి గోవు అప్పుడప్పుడు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. సాధారణంగా ఎవరి ఇంటి ముందుకైనా గోవు వస్తే ఆహారం పెట్టి పంపిస్తారు. కొంతమంది ఇంటి దగ్గరకు ఆవు అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. మరి అలా తరచుగా ఇంటి ముందుకు గోవు వస్తే దాని అర్థం ఏమిటి? గోవు ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? గోవు ఎటువంటి సంకేతాలను ఇస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునుపే గోవిందనామం ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞ వరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరలపై పెట్టుకొని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. గోవు పవిత్రతకు, పరిశుద్ధానికి శిఖనం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకనంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మాది తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వర్, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాల్లో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రుడు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలోని సకల దేవతలు కొలువై ఉంటారని అథర్వణ వేదం చెప్తున్నది. గోమాతను పురాతనంలోని సర్వదేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లని మన పురాణాలు చెప్తున్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు కాబట్టి. పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలే చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడి కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగలు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడికి వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనక నీవు గోవిందుడు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుని గోవింద నామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవింద నామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనదని. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో పిలిచింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు, బ్రహ్మ ఆవదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుని గోవింద అని భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులు త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నీతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం
సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు పుట్టుక గురించి శతవధ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొన్ని అమృతం తాగారు. తాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందాడు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం యొక్క వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధం ద్వారా జన్మించటం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకే సురభిని గో వంశమునకు జననిగా పిలుస్తుంటారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవులు వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూర్తం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంతో క్యాన్సర్లు మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పిడికలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు. ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. అయితే కొందరు ఇళ్ళ దగ్గరకు అంటే ఇంటి ముందుకు ప్రతిరోజు గోవు వచ్చి నిలబడుతుంది. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. అలా ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉందని అర్థం. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంటి ముందుకు మాత్రమే గోవు వచ్చి నిలబడుతుంది. ఇలా గోవు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే త్వరలో మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో, ఏ ఇంట్లో వారైతే ఎప్పుడు సంతోషంగా చిరునవ్వుతో ఉంటారో అలాంటి ఇంటి ముందుకే గోవు వస్తుంది. గోవులు ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వెళ్ళి నిలబడవు. ఎవరి ఇల్లు అయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో, ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మాత్రమే నిలబడతాయి. ఇలా గోవు తరచుగా మీ ఇంటికి దగ్గరికి వచ్చి నిలబడితే సకల దేవతలు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లే. ఎవరి ఇంటికి ప్రతిరోజు గోవు వస్తుందో ఆ ఇంటిలోని వారికి ఇకపై అంతా మంచి జరుగుతుందని అర్థం. ఏ పని చేసినా విజయం వరిస్తుంది, ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అంతేకాదు ఎవరింటికి తరచుగా గోవు వస్తుందో ఆ ఇంట్లో త్వరలో శుభకార్యాలు జరుగుతాయి. ఇవే గోవు మనకిచ్చే సంకేతాలు. ఇలా మీ ఇంటికి ప్రతిరోజు గోవు వస్తే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అంటే ఇంట్లో ఉండే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా పెట్టవచ్చు. ఇలా గోవుకు ఆహారం పెట్టడం వల్ల మీకు మరిన్ని శుభాలు జరుగుతాయి. గోమాతకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లి తర్వాత మనకు తల్లిగా భావించే గోమాత అని పిలుస్తూ ఉంటారు. మానవులందరి పట్ల సమాన మమతానురాగాలు కురిపించేది ఆవు. గోమాత శరీరంలో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారని పూర్వీకులు చెప్తూ ఉన్నారు. ఒక ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం దక్కుతుంది. గోవు చేతిని తాకితే ఏం జరుగుతుంది అనే విషయం ఈ వీడియోలో వివరణ ద్వారా తెలుసుకుందాం. ఇంట్లో ఒక ఆవు ఉంటే మన ఒంట్లో ఒక రోగం కూడా ఉండదు. వైద్యశాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టే శక్తి గోమాతకు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ వదిలే శక్తి గోమాతకు మాత్రమే ఉంటుంది. గోమూత్రం ప్రపంచంలోని సర్వోత్తరమైన కీటక నాశిని. ఇళ్లను, వాకిళ్లను మేడతో అలికితే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక తులం నెయ్యితో యజ్ఞం చేస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా గోవు గరళాన్ని అంటే విషాన్ని మింగినా సరే అమృత ధారలే కురిపిస్తుంది. అటువంటి గోవును మన పెద్దలు ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునేవారు. ఇంట్లో పెంచుకున్న గోవు తన నాలుకతో యజమాని చెయ్యిని తాకితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆవుకు ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే తన యజమాని ఆవు దగ్గరికి వచ్చినప్పుడు యజమాని యొక్క వాసన చూసి ఆ యజమానికి ఏ రుగ్మత ఉందో పసిగడుతుంది. ఒకవేళ శరీరంలో రుగ్మత అంటే రోగం ఉంటే అరచేతిని నాకుతుంది. ఆవు అరచేతిని నాకుతున్నప్పుడు తిరస్కరించకూడదు. అరచేతి నాకగానే యజమాని శరీరంలో ఏ రుగ్మతలు అంటే ఏ రోగాలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది. యజమానికి
రుగ్మతలు ఉంది గనక దానికి తగిన విధానంగా అడవికి వెళ్ళి ఔషధ మొక్కలు తిని ఆ ఔషధాన్ని పాల ద్వారా మరియు మూత్రం ద్వారా పేడ ద్వారా ఆ యజమానికి అందిస్తుంది. యజమాని గోవు నుండి వచ్చిన పాలను త్రాగడం ద్వారా రుగ్మతలన్నీ తొలగిపోతాయి, అంటే రోగాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఇంటికి ఒక గోవును పెంచేవారు పూర్వకాలంలో. ఆ గోవే మీ కుటుంబానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకుంటుందని పెద్దలు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు గోవును ఇంటి వద్ద పెంచట్లేదు. పెంచినా సరే కుడితి లేదా పాచిపోయిన పదార్థాలను ఆవులకు పెడుతూ ఉంటారు. నిజానికి ఆవులు కుడితి తాగవు, కానీ ఈ కాలంలో ఆకలి తట్టుకోలేక పాచిపోయిన వస్తువులను తింటూ ఉన్నాయి. నిలకడగా ఉంచితే పాచిపోయే వస్తువులను ఆవులకు పెట్టకూడదు. ఎవరైనా ఇంటి దగ్గర ఆవులు పెంచితే చక్కగా పొలాల దగ్గరకు కానీ లేదా ఆవుల అడవుల దగ్గరికి కానీ తీసుకొని వెళ్ళండి. అప్పుడే ఆవు మంచి మంచి ఔషధ మొక్కలను తిని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆవు చేతిని తాకితే మీ ఇంట్లో ఉన్న అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలను పుట్టించి దానికి తగిన విధానంగా ఔషధ మొక్కలను తిని పాల ద్వారా ఆ ఔషధాన్ని మీకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒక ఆవును ఇంటి దగ్గర పెంచుకొని సంరక్షించుకోండి. మీకు మీ కుటుంబానికి చక్కటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోమాత కనిపిస్తే ఇలా చేయండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోకి వస్తాయి. గోమాత ఇంటి ముందటికి వస్తే